హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అండి. శనివారం మార్నింగే నేను ఈ విధంగానైతే పూజ చేసుకున్నా. ఇంకా ఫస్ట్ టైం అయితే మామిడి పండ్లను అయితే స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టిన. ఎప్పుడైనా సరే మామిడి పండ్ల సీజన్లో ఫస్ట్ ఫలాలను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా ఇచ్చిన తర్వాతనే మేమైతే తింటాం. ఇంట్లో ఎప్పుడైనా మామిడి పండ్ల సీజన్లో అయితే ఫస్ట్ తీసుకొచ్చిన మామిడి పండ్లను అట్లనైతే పెడతామండి. ఇవి అయితే తస్రి ఫలాలండి. ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయండి. అస్సలు మొత్తం రసాలతోటి చూస్తే ఇట్లా గ్రీన్ కలర్ ఉంటాయి కానీ చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా ఇవే తీసుకొస్తాం. ఇంకా ఫస్ట్ తీసుకొచ్చిన పండ్లను అయితే ఇట్లా దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంకా మేమైతే తీసుకుంటామండి. ఇదైతే ఎప్పటి నుండి వస్తున్నదండి. ఫస్ట్ మామిడి పండ్లు అంటే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఇంకా శనివారం రోజైతే పెట్టినాం. ఈ విధంగానైతే పూజ అయితే చేసుకున్నా అండి. కొన్ని పూలతోటే పూజ అయిపోయింది కదా, తర్వాతనైతే ఇంకా టిఫిన్స్ అయితే వేయాలి కదా. ఈరోజు అయితే దోశ చేస్తున్నా అండి. ఇంకా నిన్న వచ్చేసరికి లేట్ అయింది, అందుకే దోశ పిండి అయితే నానబెట్టినాం. బియ్యం నానబెట్టి మార్నింగే పిండి పట్టినామండి, నైట్ ఏం పట్టకుండా. ఇంకా ఇప్పుడైతే పిల్లలు వచ్చిర్రు కాబట్టి ఏదో ఒక టిఫిన్ అయితే వేయాలి కదా. మార్నింగే వాళ్ళు ఏదో ఒక టిఫిన్ అడుగుతారు. ఇంకా ఎండాకాలం కాబట్టి మార్నింగే ఎక్కువ ఆకలిస్తుంది అంటారు. వాళ్ళు లేచిందంటేనైతే ఆకలి అంటూనే ఉంటారు. అందుకే ఈరోజు అయితే దోశ చేస్తున్నా. ఇంకా మా మన్మరాలు అయితే నాతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక్కడే నా దగ్గరే ఉందండి. ఇంకా ఆమె వచ్చిందంటే ఇంకా నా దగ్గరనే కిచెన్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇక పిల్లలు వచ్చిందంటే టిఫిన్స్, ఇక వాళ్ళ హాలిడేస్ ఏమో కానీ మనకైతే వంటలు కిచెన్లోనే ఎక్కువ ఉండడం అవుతుందండి. ఇక కిచెన్కే అంకితం అవుతాం. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అన్ని రోజులు ఇక ఏదో ఒక వంటలు టిఫిన్స్ అని స్వీట్స్ అని ఏవో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇక ఈరోజైతే శనివారం కదా, ఈరోజు దోశ చేస్తున్నా. మధ్యాహ్నానికైతే వంట కంద పులుసు చేద్దాం అనుకుంటున్నా అండి. ఇదైతే అయిపోయిన తర్వాత ఇంకా అదే పని అయితే ఉంటుంది, వంట పని. ఇప్పుడైతే 10 అవుతుంది. టిఫిన్ అయిపోయినాక వెంటనే నేనైతే ఈరోజైతే వంట స్టార్ట్ చేస్తున్నా అండి. ఇంకా వంటకైతే కర్రీ ఈరోజైతే కంద పులుసు చేద్దాం అనుకుంటున్నా అండి. పుల్లగంద, చాలా మందికి పుల్లగంద అంటే తెలుసో తెలియదో. ఇంకా కంద అంటేనైతే అందరికి తెలుస్తుంది. ఈ సమ్మర్లో ఎక్కువ హీటే ఉంటుంది కానీ ఇంకా వర్షాలు స్టార్ట్ అయితే ఇవి మొలకలు వస్తాయండి. అందుకే ఇంకా ఇది ఒకటే ఉంది, వండుదామని అయితే నేను ఇదైతే ఈరోజైతే చేస్తున్నా. పిల్లలు కూడా తింటారు, అందరు కూడా తింటారండి. ఇప్పుడే చిన్నగా మొలక కూడా వస్తుంది. ఇంకా వర్షాలు స్టార్ట్ అయిందంటే మొత్తం చెట్టు లాగా బయటకు వస్తుంది. అందుకే ఈరోజు అయితే కంద చేస్తున్నా. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే వాటర్లో నానేసిన, ఎందుకంటే దీనికి మొత్తం మట్టి ఉంటుంది కదా, ఇంకా మట్టి కూడా పోతుందని నానేసి మట్టి అంతా పోయిన తర్వాత బాగా నీట్గానైతే క్లీన్ చేసిన తర్వాతనైతే కట్ చేస్తున్నా. ఇది కట్ చేసిన తర్వాతనే ఇట్లా ఉడకబెడితేనే మంచిగా ఉడికిపోతుందండి. ఇది కట్ చేసేసరికి నాకైతే చాలా టైం పట్టింది. ఇంకా నేనైతే అనుకునేది కట్ చేసేదానికే ఇంత టైం పట్టిందా అని. కానీ ఇది కట్ చేసిన తర్వాత దీనికి తాకకుండానే మనం పట్టుకోవాలండి, ఎందుకంటే ఇది దురద వస్తుంది కాబట్టి. అందుకే మామూలుగా ఇటు సైడే పట్టుకున్నా. కట్ చేసిన దగ్గరనైతే అస్సలు టచ్ చేయొద్దండి, అంతా దురద లాగా వస్తుంది. ఇంకా అందుకే ఇదైతే చాలా కేర్గానైతే కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే కుక్కర్లోనే ఉడకబెడితే ఎప్పుడైనా సరే. మామూలుగా కూడా గిన్నెలో ఉడకబెట్టవచ్చు కానీ చాలా టైం పడుతుంది కదా. కుక్కర్లో అయితే ఒక 3 విజిల్లు వచ్చిందంటే చాలా మెత్తగానైతే అవుతుంది. ఎక్కువ కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఇది దురద వస్తుందండి. అందుకే కొంచెం మెత్తగా అయినా పర్వాలేదు కానీ ఇంకా గట్టిగానైతే ఉండేటట్టు అయితే ఉడకబెట్టవద్దు ఎప్పుడైనా సరే. దీన్ని కట్ చేయడమే నాకైతే ఒక టాస్క్ లాగా అనిపించిందండి. కర్రీ తినడం ఏమో కానీ ఇది కట్ చేస్తుంటేనే నాకు టాస్క్ ఇచ్చిర్రేమో ఇంట్లో వాళ్ళు, అట్లా అనిపించింది. ఇంకా ఇప్పుడైతే నేనైతే కుక్కర్లో ఉడకబెడదామని కుక్కర్ అయితే తీసుకుంటున్నా అండి. ఇది ఉడకబెట్టేటప్పుడు కూడా దీంట్లో రాక్ సాల్ట్ అయితే వేసి ఉడకబెట్టుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే ఇది దురద అనేది అలానే ఉంటుందండి. ఉప్పుతోటి ఉడకబెడితేనే దాన్ని దురద అనేది అయితే ఉండదు. ఇది చాలా మంది తెలియక ఇంకా నార్మల్గా వండి ఆ కర్రీ అంత దురద వస్తుంది, వద్దులే తినము అని అట్లా అన్న వాళ్ళు కూడా ఉంటారు.
ముందైతే కట్ చేసిన వాటిని కూడా మళ్ళీ కడుక్కుంటూ నేనైతే ఈ కుక్కర్లోనైతే వేసుకున్నా అండి. ఇంకా మేమైతే బియ్యాలు పోసినప్పుడు ఈ కంద మొలకలను అవి ఉంటాయి కదా పిల్లలు, అవి కూడా బియ్యంలో అయితే వేసి బియ్యం అయితే పోస్తారు. ఇంకా పెళ్ళైనప్పటి నుండి తలవాల బియ్యంలో కానీ తలంబ్రాల బియ్యంలో ఇంకా బియ్యంలో కూడా ఇవి అయితే కందయ్య అయితే వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి ఎక్కువ పిల్లలు వస్తారు, ఇంకా ఇట్లా ఇవి ఎంత ఎదుగుతాయో అట్లా సంసారం కూడా అట్లా ఎదుగుతుందని అట్లనైతే పెద్దల నమ్మకంగానైతే అవి అయితే వేస్తూ ఉంటారండి. ఇప్పటికి కూడా మా ఇళ్ళల్లో బియ్యం పోసేటప్పుడు ఇవైతే పిల్ల కొమ్ములని ఇంకొక 5 అయితే వేస్తూ ఉంటారండి కందవి. ఇంకా ఉడికే అంత లోపు అయితే నేనైతే ఇక్కడ వచ్చి కూర్చున్నా అండి. చాలా వేడిగా అనిపిస్తుంది కదా. ఇంకా మా మన్మరాలు అయితే స్నానం చేయమంటే కూడా చేయట్లేదు చూడండి. ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చుడేమో కానీ వీళ్ళతోటి నాకైతే సరిపోతుంది. ఇంకా స్నానం చేయి టిఫిన్ తిని అనడమే సరిపోతుంది ఒక్క రోజుకే. ఇంకా ఇప్పుడైతే నేనైతే వచ్చి రైస్ కడుగుతున్నా అండి. ఆ కంద అయితే ఉడికిపోయింది. ఒక 3 విజిల్స్కే ఉడికిపోతుంది కాబట్టి తొందరనే అయిపోతుంది అండి. అది చేయడం కూడా చాలా ఈజీగా చేయవచ్చు. చాలామంది అయితే చేయడం రాదు అంటారు కానీ ఇంకా బాగా ఇంకా నేనైతే నార్మల్గా ఈజీగా అంటే ఈజీగా చూపిస్తాను అండి మీకైతే. ఇప్పుడైతే రైస్ కూడా కడిగి పెట్టేసిన. ఇంకా కంద అయితే ఉడికిపోయింది, మొత్తం పైన తొక్క తీసేసి పక్కన అయితే పెట్టేసిన. ఇప్పుడు ఆనియన్ ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇక అందవి కూడా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా కాకుండా. ఇంకా కొంచెంగా సూప్ పెడతాం కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం చింతపండు కూడా నానేసిన. ఎందుకంటే చింతపండు పులుపు తక్కువ వేసుకునే వాళ్ళు కొంచెంగా వేసుకొని టమాటా వేసుకుంటే సరిపోతుందండి. నేను పులుపు తగ్గించి వేస్తా కాబట్టి ఇంకా టమాటాలు అయితే ఎక్కువ వేసుకున్నా అండి. ఇంకా నేనైతే వాటిని టచ్ చేయకుండా ఇలా చాక్ తోటి కట్ చేస్తున్నా, ఎందుకంటే దురద వస్తుందేమో అని భయంతో. ఇంకెప్పుడైనా కూడా కంద ముక్కలు అయితే కట్ చేసేటప్పుడు ఇట్లా కట్ చేస్తుంటే మా మన్మరాలు అయితే పక్క నుండి హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అంటుండే అట్లా చాక్ తోటి కట్ చేస్తున్నా అని. ఇంకా అవి కూడా చూస్తే కేక్ లాగానే కనిపిస్తున్నాయి కదా, ఏదో స్వీట్ లాగా ఇట్లా మైసూర్ పాక్ లాగానైతే అట్లా కనిపిస్తున్నాయండి చూస్తుంటేనైతే. ఇది చాలా బాగుంటుందండి, మంచిగా వండాలి కానీ చాలా టేస్టీగానే అయితే ఉంటుంది. ఇక మేమైతే ఎప్పుడైనా ఫంక్షన్స్లలో ఏదన్నా చిన్న వాట్ల ఫంక్షన్స్ ఇంట్లో జరిగినప్పుడు అయితే ఈ కంద పులుసు అయితే కంపల్సరీగా వండుతూ ఉంటాం. ఇంకా కార్తీక మాసంలో మాత్రం కంద పులుసు అయితే కంపల్సరీ తినాలి అంటారండి. ఇంకా ఎందుకో తెలియదు కానీ అప్పుడైతే కంద అనేది అయితే కంపల్సరీ వండుకుంటారండి. అది అప్పుడే స్టార్టింగ్ వస్తుంది కాబట్టి అప్పుడైతే కంపల్సరీ వండుకుంటారు అందరు కార్తీక మాసంలో. ఇంకా నేను అవి కట్ చేసిన మా వారైతే బయట ఇంకా కూలర్ తోటి అయితే కుస్తీ పడుతున్నారు, అందుకే నన్ను అయితే బయటికి పిలిచిర్రు ఇంకా నేను అదంతా క్లీన్ చేయడానికని. ఇంకా మా మన్మరాలును మా బిడ్డ అయితే గొడవ పెట్టుకున్నారండి, ఎందుకంటే పెయింట్ వేసుకోవడం కోసం అని. వాళ్ళిద్దరు అయితే ఇంకా అక్కడొకరు ఇక్కడొకరు అయితే కూర్చున్నారు. ఇంకా మా మన్మరాలు పెయింట్ వేస్తా అంటుంది, తనేమొద్దు అంటుంది, వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు. ఇంకా మా వారైతే ఇట్లా కూలర్ అయితే గడ్డి మారుస్తున్నారండి హాల్లో పెట్టుకోవడానికని. ఇంకా పిల్లలు వచ్చిర్రు కదా, అందరూ ఎప్పుడు హాల్లోనే ఉంటారు కదా, ఇంకా అందుకోసమే హాల్లో కూడా పెడదామని అయితే ఈరోజు అయితే మారుస్తున్నారు. ఇంకా దీనికి పెయింట్ వేయడం కోసమని మా మన్మరాలు నేనే వేస్తా అంటే ఇంక ఇద్దరు అయితే గొడవ పెట్టుకొని ఇక్కడొకరు అక్కడొకరు అయితే కూర్చున్నారు. వీళ్ళైతే ఎప్పుడు ఇట్లనే గొడవ పెట్టుకుంటూనే ఉంటారండి. ఈ గడ్డి మార్చడం అయిపోయింది. ఇంకా ఈ కూలర్ అంతానైతే నీట్గానైతే క్లీన్గా చేస్తే మంచిగా ఉంటుంది కదా. వైట్ కలర్ ఉంటే అంతేనండి, ఏవైనా వైట్ తీసుకొస్తే వాటిని క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పడుతూ ఉంటుంది. ఇంకా చూస్తే కొత్తగానైతే అయిపోయిందండి, ఇంకా నీట్గా క్లీన్ చేస్తే ఏదైనా కొత్తగా అయిపోతుంది కదా. నేను కర్రీ ఆపేసి వచ్చి అయితే ఈ పని చేస్తున్నా, ఎందుకంటే వీళ్ళైతే ఎప్పటి నుండో ఇదే చేస్తూ ఉన్నారు. ఇంకా నన్ను కూడా ఇదైతే క్లీన్ చేసేవని పిలిచిరు, అందుకే నేనైతే వచ్చేసిన. వాళ్ళిద్దరు అయితే గొడవ పడుతూనే ఉన్నారండి. ఇంకెవరు వద్దు నేనే వేస్తాలేండి, ఇంకా మీరు ఎవరు వేసుడు వద్దని నేనైతే వాళ్ళిద్దరిని అంటా ఉన్నా. ఇంకా అంతేనండి, వాళ్ళు ఏం వినరు, చెప్పినా అంతే వాళ్ళు. ఇక నేనే వేస్తా అంటే ఇంకా సరే ఇద్దరు వేసుకోరు చెరొక సైడ్ అని అయితే చెప్పేసిన. ఇంకా వాళ్ళు అంతే కదా అండి, పిల్లలు ఒకరు కంటే ఒకరు ఎక్కువ అన్నట్టు చేస్తూ ఉంటారు. ఇంక
ఇద్దరైతే వాళ్ళు వాళ్ళ తాతయ్య కూడా ఏమన్నారు, ఇంకా మన్మరాలకే సపోర్ట్ చేస్తారని మా బిడ్డ అంటా ఉన్నది. ఇదంతా నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. అయిపోయినాక వెంటనే ఇంకా ఫ్యాన్ పెట్టి చూస్తేనైతే ఫ్యాన్ అయితే రాలేదండి. ఇంకా దాన్ని రిపేర్ చేయడానికైతే చాలా టైం పట్టింది. ఇంక ఈ లోపైతే నేనైతే వంట చేసుకుంటా, మీరైతే ఇదే పని చేసుకోండి అని నేనైతే లోపలికైతే వెళ్తానన్నా. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి కూలర్ పని అయితే. ఎండాకాలం వచ్చిందంటే అంతేనండి, కూలర్లు ఫ్యాన్లు అన్నీ రిపేర్లు చేయడమే పని. ఇంకెవరు వేసుడొద్దు నేనే వేస్తా అని డబ్బా తీసుకున్నా. ఇంకా మా మన్మరాలకైతే ఏడుపు వచ్చేసింది, అందుకే ఇచ్చేసి అయితే నేనైతే లోపలికి వెళ్ళిపోయినా అండి. ఇంకా లోపలికి వెళ్ళేసి అయితే నేనైతే వంట చేయాలి కదా, ఇంకా రైస్ కూడా అయిపోవస్తుంది. ఇంకా వాళ్ళు అదే పని అయిపోయిందంటే ఇంకా అన్నం తిందామంటారు కదా, ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అని నేనైతే వచ్చి ఇదైతే వేస్తున్నా అండి. ఇంకా కర్రీ చేయాలి కదా అని ఇంకా గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా నార్మల్గా జీలకర్ర ఆవాలు ఇంకా పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ వేస్తాం కదా, ఆనియన్స్. ఇంకా నార్మల్గానైతే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ధనియాల పౌడర్ కూడా వేస్తా అండి. ఇలాంటి పులుసు కర్రీలు చేసినప్పుడు మసాలా కొంచెంగా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటా, కొంచెంగానైతే కరివేపాకు అయితే వేసిందండి. ఇంకా టమాటాలు కూడా ఇందులోనే చిన్న చిన్నగా ముక్కలుగానైతే కట్ చేసి వేసేస్తే మంచిగానైతే ఇట్లా ఫ్రై అవుతాయండి. టమాటాలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే తొందరగానైతే ఇట్లా మెత్తగా అయిపోతాయి. ఇంకా కారం కూడా వేసుకున్న, కారం అయితే చాలా రెడ్గా ఉందండి ఈసారి అయితే. ఇంకా వేస్తుంటేనైతే ఎంత కారం ఉంటుందా అనిపిస్తుంది కానీ అసలు ఏం కారమే ఉండట్లేదండి. ప్రతిసారి వాడే కంటే ఈసారి ఇంకా కొంచెం కారం ఎక్కువనే వాడడం అవుతుంది మేమైతే. ఇంకా చూస్తుంటేనైతే అంత రెడ్గా ఉంటుంది. ఇంకా మొత్తం ఇట్లా మగ్గిపోయిన తర్వాతనైతే ఇవైతే కంద ముక్కలు అయితే వేసిందండి. ఇవి కొంచెం మెత్తగానే అయిపోయినాయండి, మెత్తగా ఉంటేనే బాగుంటాయండి, ఎందుకంటే మనకి ఏం దురద రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగానే ఉడికించుకుంటే బెస్ట్ అండి. నాకు అందుకే భయానికైతే నేను కొంచెం మెత్తగానే ఉడికిస్తా, ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి గట్టిగా ఉన్నదనుకో అప్పుడు మనం తింటుంటే నాలుక దురదొస్తూ ఉంటుంది. ఇంకా భయపడి పిల్లలు కూడా తినరు కదా అని అందుకే నేనైతే కొంచెం మెత్తగానే ఉడికిస్తా. తర్వాత కొంచెం కలిపేసిన తర్వాతనైతే చింతపండు సూప్ అయితే పోసిందండి. ఇంకా సూప్ ఇంకెక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఇది మొత్తంగానైతే లిక్విడ్ కొంచెం నార్మల్గా దగ్గరగా అయ్యేటట్టు చూసుకొని అయితే ఇంకా కొంచెం మెంతి పొడి కూడా వేసిందండి. సూప్ కర్రీలో మెంతి పొడి వేస్తే కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా మొత్తంగానైతే ఉడికిపోయిందండి కంద పులుసు. ఇంత ఈజీగా చేసుకోవచ్చండి. ఇక ఇది తెలియని వాళ్ళైతే దురద వస్తుంది అనుకుంటారు కానీ కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చిందంటే ఎలాంటి దురద అయితే ఉండదండి ఇదైతే. ఇంకా అంతేనండి, లాస్ట్కి అయితే నేనైతే కొత్తిమీర అయితే వేసేసిన. ఈరోజైతే ఇంతేనండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, థ్యాంక్ యూ.